వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజ్ ఏంటి, వాటిని మనము ఎలా యూజ్ చేస్తాము అనేవి మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎ ఫంక్షన్? A function is a reusable block of code that performs a specific task. Functions help in breaking down complex problems into smaller and promote code reusability, readability. It is defined once and can be executed as many times as needed. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే మనకి ఒకే ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక యాక్షన్ జరగటానికి, ఒక మూమెంట్ జరగటానికి మనము రాసే కోడ్. అది ఎలా ఉంటుంది అంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే మనము ఎన్నిసార్లైనా సరే, ఎక్కడ అవసరమైన చోట అక్కడ వాడటానికి, ఎన్నిసార్లైనా వాడటానికి, రిక్వైర్మెంట్ని బట్టి అప్లికేషన్లో ఎక్కడెక్కడ అవసరమైన మనము ఒకటే కోడ్ను ప్రతిసారి యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా మనము రాసుకునే లాజిక్ని దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. అదే ఇది ఏం చేస్తుంది అంటే ఒక టాస్క్ని చేస్తుంది. ఫంక్షన్ అంటే ఏం లేదు, పని. ఫంక్షన్ అంటే ముఖ్యంగా తెలుగులో చెప్పాలంటే మనకి ఒక పని, ఒక యాక్షన్. అది ఏం చేస్తుంది, దానికి ఏదైతే మనం టాస్క్ ఇచ్చామో, ఏదైతే దానికి పని ఇచ్చామో చేయమని చెప్పేసి ఆ పని చేసేస్తుంది. అది ఎన్నిసార్లు చేయాలన్నా ఇవ్వచ్చు. అది ఎక్కడ చేయాలో మనము ఒక పని చేయడానికి, ఒక టాస్క్ చేయడానికి, ఒక వర్క్ని చేయడానికి మనము రాసే ఒక కోడ్, రీయూజబుల్ కోడ్ని ఏమంటాయంటే ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఫంక్షన్ అనేది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని అది డివైడ్ చేసేసి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ రూపంలో అది మనకి ఇస్తుంది అన్నమాట. అంటే పెద్ద ఫంక్షన్ని, పెద్ద ఒక ఇష్యూని, ఒక ప్రాబ్లమ్ని, ఒక రిక్వైర్మెంట్ని మనము పెద్దగా రాయకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ రూపంలో మనం దాన్ని ఏం చేస్తామంటే బ్రేక్ డౌన్ చేస్తాం. చిన్న చిన్న ఫంక్షన్లో విడగొడతాం, ముక్కలుగా చేసేసి ఆ యొక్క పెద్ద ప్రాబ్లమ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా చేసి మనము ఈజీగా మనకి రీయూజబిలిటీ చేసుకున్నట్టు. రీడబిలిటీ అంటే మనం చదవటానికి, అంటే మనము లేము, ఇవాళ మనం ఫంక్షన్ రాసాము, వెళ్ళిపోయాము, మన ప్లేస్లో వేరే అతను వచ్చాడు, డెవలపర్ వచ్చాడు, తనకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఇది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఫంక్షన్స్ అనేవి వాడతారు. ఇది ఒక్కసారి డిఫైన్ చేస్తే, ఒక్కసారి క్రియేట్ చేస్తే అది ఎన్నిసార్లు అయినా మనం వాడుకోవచ్చు. ఒకసారి కనుక మనం రాసేస్తే ఆ ఫంక్షన్ అనేది అది ఎన్నిసార్లు అయినా, ఎక్కడైనా సరే అప్లికేషన్లో మనము ఈజీగా వాడుకోవచ్చు. ఇది ఫంక్షన్ అంటే మనకి రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. మన కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న వాటిగా విభజించి డివైడ్ చేసి రీయూజబిలిటీ ఉన్నట్టు, రీడబిలిటీ ఉన్నట్టు మనకు దానికి తగ్గట్టుగా డిఫైన్ చేసుకుని అనేక సార్లు దాన్ని యూజ్ చేసే విధంగా, ఉపయోగించే విధంగా రాసే కోడ్నే ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. వై యూజ్ ఫంక్షన్స్ ఎందుకు రాయాలి మనం అని చెప్పేసి చూసినట్టయితే ఫంక్షన్స్లో ఏమున్నాయంటే ముఖ్య అడ్వాంటేజ్ రీయూజబిలిటీ. రైట్ వన్స్ యూజ్ మల్టిపుల్ టైమ్స్. ఒకసారి రాసేసామా దాన్ని మనం ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా 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 ముఖ్యమైన అడ్వాంటేజ్ ఫంక్షన్స్ యొక్క రీయూజబిలిటీ. ఆర్గనైజేషన్, దాన్ని ఈజీగా మనం మాడ్యులర్లో ఈజీగా మనం ఆర్గనైజ్ చేయొచ్చు. కీప్ కోడ్ మాడ్యులర్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. మనము ఆ కోడ్ని అర్థం చేసుకోవటం ఈజీ, దాన్ని యూజ్ చేసుకోవటము ఈజీ, దాన్ని మనము ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. మెయింటైనబిలిటీ, సెంట్రలైజింగ్ లాజిక్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు అప్డేట్. అంటే మనం ఫంక్షన్ ఒకటి రాసాము, దాన్ని మనం అప్డేట్ చేయాలన్నా, అట్లా ఏమైనా చేంజెస్ చేయాలన్నా, మనం వేరే చోట ఎక్కడన్నా వాడాలన్నా
ఏమవుద్దంటే మనము ఈ ఫంక్షన్స్ ద్వారా ఈజీగా మనము చేసుకోవచ్చు. దీన్ని మెయింటైనబిలిటీ. ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అప్లికేషన్‌లో ఫంక్షన్స్‌ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చనమాట. స్కేలబిలిటీ. ఫెసిలిటేట్ కొలాబరేషన్ అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్. ఇది ఒక ఉపయోగం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువ పెద్ద పెద్ద అప్లికేషన్స్, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, సాస్ అప్లికేషన్స్, చాలా పెద్ద పెద్ద వాటిల్లో మనము ఫంక్షన్స్ చాలా వందల వేల ఫంక్షన్స్ రాస్తాం. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్‌ని అక్కడ ఉన్న మన రిక్వైర్మెంట్‌ని ఒక మాడ్యూల్‌ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగానికి ఒక ఫంక్షన్ రాసుకుంటూ ఒక పెద్ద అప్లికేషన్‌ని మనము ఈజీగా చేయొచ్చు. అందువల్ల ఈ ఫంక్షన్‌లనేవి చాలా ఉపయోగపడతాయి. వై యూజ్ ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే రియూజబిలిటీ, ఆర్గనైజేషన్, మెయింటైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ అనేవి దీని యొక్క స్పెషాలిటీస్. నెక్స్ట్ అసలు ఫంక్షన్‌లో ఏమేమి ఉంటాయి? ఫంక్షన్ యొక్క ఆ యొక్క రూపం చూసినట్టయితే, ఫంక్షన్ యొక్క ఆ ఫిజికల్ స్ట్రక్చర్ చూసినట్టయితే, ఫంక్షన్‌లో ఏమేమి ఉంటాయని చూసినట్టయితే మనకి ఫంక్షన్‌లో ముఖ్యంగా ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుంది. మనకి ఫంక్షన్‌లో ముఖ్యంగా ఫస్ట్ ఏముంటది అంటే ఒక కీవర్డ్ ఉంటుంది. ఒక కీవర్డ్. ఇది ఫంక్షన్ అనే కీవర్డ్. ఇది ఫంక్షన్ అనే కీవర్డ్ కంపల్సరీగా రాయాల్సిందే. ఆ తర్వాత ఫంక్షన్ యొక్క నేమ్ ఉంటది. ఇది సమ్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్. సమ్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్. మనము ఏం చేస్తామంటే ఫంక్షన్ రాస్తాము. దానికి ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటది. ఫంక్షన్ యొక్క నేమ్ సమ్ అని ఉంటది. ఫంక్షన్ యొక్క నేమ్ ఉంటది. ఇక్కడ సమ్ అని రాసాము. ఆ తర్వాత ఏముంటది అంటే ఫంక్షన్ యొక్క లోపల ఈ యొక్క ఫంక్షన్ బ్రేస్‌లో బ్రాకెట్‌లో మనకి పారామీటర్స్ ఉంటాయి. వీటిని పారామీటర్స్ అంటారు. ఫంక్షన్‌కి మనం ఇచ్చే వాటిని ఏమంటారంటే వాల్యూస్‌ని పారామీటర్స్ అంటారు. ఏ అనేది పారామీటర్, బి అనేది పారామీటర్. ఇది ఫంక్షన్ కీవర్డ్, ఇది ఫంక్షన్ నేము, ఇది పారామీటర్స్. ఈ యొక్క బ్రేస్ ఫ్లవర్ బేస్ ఓపెన్ అయిన కాడి నుంచి క్లోజ్ అయ్యే వరకు ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది తలకాయ, ఇది బాడీ, ఇది మనకి కాళ్ళు లాగా అనమాట. మేము 3 పార్ట్స్ చేస్తాం కదా మన బాడీని అలాగే. ఇది ఫంక్షన్ బాడీ. ఆ తర్వాత మనం ఫంక్షన్ రాసేస్తే వదిలేస్తే ఊకుంటూ సరిపోద్దా? ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి కదా! ఇప్పుడు మనిషి పుట్టాడు, దానికి పేరు పెట్టేసి మన ఆ పిల్లగాడికి పేరు పెట్టేస్తే అయిపోతుందా? ఆ పిల్లగాడిని మనకి ఆ పేరుతోనే పేరుతో పిలవాలి కదా! పేరుతో పిలిస్తే ఆ పేరుతో పిలిస్తేనే వాడు పలుకుతాడు. వాళ్ళ మూమెంట్ ఉంటుంది, వాళ్ళ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేరు పెట్టాము, ఫంక్షన్ కీవర్డ్ ఇచ్చాము, బాడీలో కోడ్ రాసాము, బాడీ ఇచ్చాము, ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసాము, ఇక్కడ బ్రేసెస్ క్లోజ్ చేసాము. ఫంక్షన్‌ని కాల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ రాయటం కుదరదు. ఫంక్షన్ రాసేసాం అయిపోయిందంటే కుదరదు. దాన్ని వాడాలంటే మనము ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి. ఫంక్షన్‌ని ఆ రాసిన ఫంక్షన్‌ని మనం ఉపయోగించాలా, మన యొక్క అప్లికేషన్‌లో యూజ్ చేయాలి అని అన్నప్పుడు ఆ ఫంక్షన్‌ని మనము కాల్ చేయాలి. పిల్లగాడు పుట్టాడు అని పేరు పెట్టేసాం. పేరు పెడితే వాడు పిలిస్తే ఏమైతే పలుకుతాడు. వాడు ఏం చేయమన్నా చేస్తాడు. అరే ఈ పని చేయరా, ఆ పని చేయరా అంటే చేస్తాడు. ఇక్కడ కూడా అంతే. ఫంక్షన్‌కి మనం ఏం చేయాలో ఫంక్షన్‌లో రాస్తాము. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి రాసాం. ఏ ఇంత, ఏ 5, బి 10 అని ఇచ్చేసాం. ఇచ్చేసి వదిలేస్తే కుదిరిద్దా? ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ లోపల రాసామో ఈ బ్రేసెస్‌లో వీటిని పారామీటర్స్ అన్నట్టు మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ ప్లేస్‌లో మనం వాల్యూస్ ఇస్తాం. ఈ వాల్యూస్‌ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు. ఈ వాల్యూస్‌ని ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు. 5 అనేది, ఈ 10 అనేది ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఉంటేనేమో వాటిని పారామీటర్స్ అంటారు. కాల్ చేసేటప్పుడు రాస్తే వాల్యూస్‌ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇది ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్. ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ నేము, మనకి ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ నేము, పారామీటర్స్, బాడీ, ఫంక్షన్ కాలు అండ్ ఆర్గ్యుమెంట్స్.
ఇది ఫంక్షన్ యొక్క మొత్తం స్ట్రక్చరు, మనము ఫిజికల్ స్ట్రక్చర్ అనమాట. అయితే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఫంక్షన్స్లో కూడా టైప్స్ ఉంటాయి. మనుషుల్లో టైప్స్ ఉన్నట్టు, అన్ని ఐటమ్స్లో టైప్స్ ఉన్నట్టు, ప్రతి ఆబ్జెక్ట్లో కూడా టైప్స్ ఉంటాయి. ప్రతి ఐటమ్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి టైప్స్ ఉన్నాయి. అవి ఏంటని చూసినట్టయితే ఫస్ట్ది నేమ్డ్ ఫంక్షన్, సెకండ్ అనానమస్ ఫంక్షన్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, యారో ఫంక్షన్, ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, IIFE అంటారు దీన్ని, కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇవి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ చెప్పేసి వీటిని పిలుస్తారు. అయితే నెక్స్ట్ మనము దీంట్లో చూసినట్టయితే మనకి ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిని మనము డెఫినేషన్స్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకు తెలుసు. నేమ్డ్ ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్, యారో ఫంక్షన్, IIFE, కాల్ బ్యాక్ ఫంక్షన్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అసలు అంటే ఏంటి, ఈ యొక్క టైప్స్లో ఉన్న ఈ నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి, అసలు వీటి డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. ఈ డెఫినేషన్ గురించి మనము చూద్దాం. డెఫినేషన్ గురించి చూసేటప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నేమ్డ్ ఫంక్షన్స్ అని చెప్పేదాన్ని చూద్దాము. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనకి ఏ నేమ్డ్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఐడెంటిఫైయర్ ఫర్ కాలింగ్. ఏ నేమ్డ్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఐడెంటిఫైయర్. దీని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఒక నేమ్ అనేది ఉంటుంది. ఈ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఏ ఫంక్షన్కి అయితే నేమ్ అనేసి ఒక నేమ్ ఉంటుందో, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే నేమ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి ఈ ఫంక్షన్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఇది ఫంక్షన్ కీవర్డ్, ఈ గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్, కాబట్టి దీన్ని నేమ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఫంక్షన్ రాసాము, ఫంక్షన్ బాడీలో మనం ఏం చేసాము, కన్సోల్ చేసాము, హలో వరల్డ్ అని చెప్పేసి రాసాము. ఈ ఫంక్షన్ కాల్ చేసాము. ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ నేము, బాడీకి ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్ ఇవ్వలేదు. ఇదేమైంది అంటే నేమ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి దీన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే అనానమస్ ఫంక్షన్. An anonymous function has no name and is usually assigned to variable. అసలు ఇది ఏంటి చూసినట్టయితే దీనికి నేమ్ అనేది ఉండదు. అనానమస్ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది, ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. ఇక్కడ యూజువల్లీ అసైన్డ్ టు వేరియబుల్. ఇది ఏం చేస్తుంది, దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ డైరెక్ట్ ఫంక్షన్ రాసేస్తాం. ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ అని చెప్పి కీవర్డ్ ఉపయోగించేసి ఇక్కడ మనం బ్రేసెస్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. ఇక్కడ బాడీలో ఫంక్షన్ రాసేసాము, ఇక్కడ ఏం జరగాలో రాసేసాము, ఇక్కడ కాల్ చేసాము. ఎలా కాల్ చేసాము అంటే ఈ ఫంక్షన్ని ఏదైతే నేమ్ లేని ఈ అనానమస్ ఫంక్షన్ ఉందో దీన్ని ఒక వేరియబుల్కి మనం అసైన్ చేస్తాం. గ్రీట్ అనే వేరియబుల్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనము గ్రీట్ అనే వేరియబుల్ తీసుకున్నాము. ఈ యొక్క వేరియబుల్కి మనము అసైన్ చేసాము ఈ ఫంక్షన్ని. ఈ ఫంక్షన్ మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఈ గ్రీట్లో ఉంటుంది. ఈ ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఈ గ్రీట్ అనే వేరియబుల్ని ఫంక్షన్ లాగా మనం కాల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది వర్క్ అవుతుంది. మనకి ఎక్కడ కావాలో అక్కడ మనము కాల్ చేసుకోవచ్చు. ఇది అనానమస్ ఫంక్షన్. దీనికి నేమ్ ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. దీన్ని ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాము. ఆ వేరియబుల్ని ఫంక్షన్ లాగా కాల్ చేస్తాం. మనం ఎక్కడ అవసరమైతే అక్కడ కాల్ చేస్తాం. ఇది అనానమస్ ఫంక్షన్. మూడోది యారో ఫంక్షన్. మనకి యారో ఫంక్షన్. యారో ఫంక్షన్స్ ప్రొవైడ్ ఏ కన్సైజ్ సింటాక్స్ అండ్ ఇన్హెరిట్ ద సరౌండింగ్ దిస్ కాంటెక్స్ట్. యారో ఫంక్షన్ అంటే ఏం లేదు, దీన్నే ఫ్యాట్ యారో ఫంక్షన్ అని కూడా అంటారు. డైరెక్ట్గా మనము ఒక సింటాక్స్ అంటే షార్ట్ కట్ సింటాక్స్ ద్వారా యారో అనే చెప్పేసి ఈ యొక్క యారోని యూజ్ చేసి షార్ట్ హ్యాండ్లో మనం ఫంక్షన్ని రాస్తాం. దాన్నే యారో ఫంక్షన్ అంటాము. ఇది ఒకే లైన్లో రాసుకోవచ్చు మనం, ఇదంతా కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఒకే లైన్ రాసుకోవచ్చు. ఇది ఏంటంటే వేరియబుల్, ఇది కాన్స్టెంట్ అనే వేరియబుల్, ఇక్కడ యారో ఫంక్షన్ నేము, ఇక్కడ మనకి
ఫ్యాట్ యారో అని చెప్పేసి అంటారు దీన్ని రాస్తాను ఏంటంటే ఫ్యాట్ యారో అని చెప్పేసి అంటారు. ఇలా ఫ్యాట్ యారో రాసేసాం, ఇక్కడ డైరెక్ట్గా బాడీ ఇది కాల్ చేసేసాం. ఇది యారో ఫంక్షన్. మనం ఎక్కువ ఇది ECMAScript ES6 అంటే ECMAScript 2015లో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ జావాస్క్రిప్ట్లో. ఎక్కువగా మనం దీన్నే వాడుతుంటాం ఎక్కువ అని చాలా చోట్ల. ప్రజెంట్ మనము ఏ ఫ్రేమ్వర్క్లో కానీ లైబ్రరీలో కానీ మనం చేసే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఎక్కువగా యారో ఫంక్షన్ని ఈ మధ్య వాడటం జరుగుతుంది అన్నమాట. ఇది యారో ఫంక్షన్. నెక్స్ట్ IIFE ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటారు. ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ నన్ను పేరులోనే ఉంది. ఇది ఇమీడియట్గా వెంటనే రాసిన వెంటనే ఇది కాల్ చేయకుండానే ఇది అప్లై అయిపోద్ది ఆటోమేటిక్గా వితౌట్ కాలింగ్. IIFE ఎగ్జిక్యూట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ క్రియేషన్, యూజ్ఫుల్ ఫర్ ఇనిషియలైజేషన్ టాస్క్. ఇది మనము ఎప్పుడైతే రాసేసామో క్రియేట్ చేసామో అది ఆటోమేటిక్గా ఎమ్మటే కాల్ అయిపోతుంది అన్నమాట, అప్లై అయిపోతుంది. మనం ఎక్కడ రాసాము అక్కడ ఇమీడియట్గా మనము ఎటువంటి కాలింగ్ లేకుండా డైరెక్ట్గా మనకి ఫంక్షన్ అనేది మనం అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని మనము వాడుతుంటాము. చూడండి ఇక్కడ ఫంక్షన్ అని రాసాము, ఇక్కడ ఫంక్షన్ అని కీవర్డ్ రాసాము, దీని లోపల జస్ట్గా బాడీ పెట్టేసాము కన్సోల్లో, అయిపోయింది. దీనికి కాలింగ్ లేదు, ఏం లేదు, నేమ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా కాల్ అయిపోద్ది అనమాట. ఇది IIFE. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ ఏదైతే ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయబడుతుందో దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఒక ఫంక్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా, మనకి ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది, ఇది ఫంక్షన్ ఫెచ్ డేటా అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది ఇక్కడ, ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది ఇక్కడ. మనం ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ లోపల దీనికి ఆర్గ్యుమెంట్ లాగా మనము దీన్ని కాల్ చేస్తున్నాము. మనం దీన్ని అంటే ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ లాగా మనం వేరొక ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉంటాయి, మెయిన్ ఫంక్షను, రెండవది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షను, ఇది కాల్ బ్యాక్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్ లాగా వేరొక ఫంక్షన్ని మనము యూజ్ చేస్తే దాన్ని ఆ యూజ్ చేసిన ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. మెయిన్ ఫంక్షన్నే కాదు, ఏదైతే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా మనము కాల్ చేసామో ఆ ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ చూసినట్టే మనకి హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఈ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ టేక్స్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ రిటర్న్స్ వన్స్. ఇదేంటంటే ఇందాక చెప్పుకున్నాం మనం కాల్ బ్యాక్ ఫంక్షన్లు, ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ లాగా ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తారు, దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఏదైతే ఆ మెయిన్ ఫంక్షన్ ఉందో దాన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. అంటే ఏ ఫంక్షన్ లోపల అయితే వేరే ఒక ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుందో ఆ మెయిన్ ఫంక్షన్నే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఫంక్షన్ లోపల ఇది కూడా ఆర్గ్యుమెంట్గా ఏదైతే కాల్ అవుతుందో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఏ ఫంక్షన్ అయితే ఆర్గ్యుమెంట్ లాగా వేరొక ఫంక్షన్ని కాల్ చేసుకుంటుందో ఆ ఫంక్షన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. మెయిన్ ఫంక్షన్ ఏమో హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు, ఇక్కడ కాల్ అయ్యే లోపల కాల్ బ్యాక్ దీన్నేమో కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు, కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. ఇది ఫంక్షన్స్ యొక్క టైప్స్: నేమ్డ్ ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్, యారో ఫంక్షన్, IIFE ఫంక్షన్, కాల్ బ్యాక్ అండ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పేసి ఇవి టైప్స్. నెక్స్ట్ ఫంక్షన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్స్ కెన్ టేక్ ఇన్పుట్ అండ్ నోన్స్ యాజ్ పారామీటర్స్. ఫంక్షన్ లోపల మనము వాడే ఇన్పుట్స్ which are placeholders for the values passed to the functions. When a function is called, the actual values provided are called arguments. జస్ట్ అంతే. మనము ఎప్పుడైతే ఫంక్షన్కి లోపల మనం బ్రేసెస్ ఫంక్షన్ యొక్క దాంట్లో మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్స్ వాటిని పారామీటర్స్ అంటారు. మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనము అప్పుడు వాటికి వాల్యూస్ అసైన్ చేస్తాం, వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేస్తాము. ఆ అసైన్ చేసే వాల్యూస్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు.
అంతే తేడా. ఫంక్షన్ రాసినప్పుడు మనము ఏదైతే దానికి వేరియబుల్స్ ఇస్తామో వాటిని పారామీటర్స్ అంటారు. మనం ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు దాంట్లో మనం కాల్ చేసినప్పుడు వాడే వాల్యూస్‌ని ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు. డిఫాల్ట్ పారామీటర్స్ అండ్ టెస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి మనకి పారామీటర్స్ 2 టైపు. అసైనింగ్ డిఫాల్ట్ వాల్యూస్ టు పారామీటర్. మనము ఈ ఫంక్షన్ ఎప్పుడైతే రాసామో ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు చూపిస్తాము. ఇక్కడ ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ రాసామో ఇక్కడ డైరెక్ట్‌గా మనం వాల్యూ ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్‌గా మనము వాల్యూ ఇస్తాం. ఇక్కడ మనము డైరెక్ట్‌గా వాల్యూ ఇస్తే ఇక్కడ డైరెక్ట్‌గా ఏ అని బి అని కాకుండా ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 10 అని చెప్పేసి వాల్యూ ఇచ్చామనుకో దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ పారామీటర్స్ అని చెప్పేసి అనటం జరుగుతుంది. మనము డైరెక్ట్‌గా వాల్యూస్ డిఫాల్ట్‌గా ఇస్తాం ఈ వాల్యూస్‌ని అన్నమాట ఇక్కడ. దాన్నే డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. రెస్ట్ పారామీటర్స్ అంటే హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ అరే యూజింగ్ ద సింటాక్స్. మనము రెస్ట్ పారామీటర్స్ అంటే మనము మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు 1 to 10 ఒక 1 to 10 1 to 50 ఉన్నాయి మనకి ఇక్కడ. 1 to 10 1 to 50 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా ఒక 10 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 2 3 రాసేసి డాట్ 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 అని చెప్పి 3 పెడతాం మనము. 1 2 3 అని చెప్పేసి రాసేసి ఇక్కడ డాట్ డాట్ అని పెడతాం. అంటే ఇదేం చేసుకుంటుంది 1 నుంచి 10 వరకు తీసుకుంటుంది అన్నమాట ఆటోమేటిక్‌గా. దీన్ని ఏమంటాయి అంటే మనకి డిఫాల్ట్ పారామీటర్ కాకుండా ఇంకే నెక్స్ట్ ఏమంటారు దీన్ని మనము రెస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు. హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ అరే యూజింగ్ ద సింటాక్స్. దిస్ ఈజ్ ద రెస్ట్ పారామీటర్. డిఫాల్ట్ పారామీటర్ అండ్ రెస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు. ఇంపార్టెంట్ ఫంక్షన్ కాన్సెప్ట్స్. మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాము. తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్ చూసాము. పారామీటర్స్ అంటే ఏంటో చూసాము. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి చూసాము. ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి టైప్స్ కాకుండా, టైప్స్ అనేవి ఫంక్షన్స్. దీంట్లో టైప్స్ కాకుండా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అవి ఏంటని చూసినట్టయితే ఒకటి ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ స్కోప్ ఎన్షూర్స్ వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఎ ఫంక్షన్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ఇట్. స్కోప్ అంటే దాని యొక్క పరిమితి, ఫంక్షన్ యొక్క లిమిట్ అన్నమాట. అది ఫంక్షన్ లోపల మనము ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసాము. ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇది ఫంక్షన్ గ్రిడ్ అనేది ఒక ఫంక్షన్. ఇది ఎక్కడి నుంచి ఇక్కడ దాకా దీని యొక్క స్కోప్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీని స్కోప్. ఈ మధ్యలోదే దీని మధ్యలో ఉంటుంది స్కోప్. దీని బయటకు పైకి వెళ్ళని కిందకి కానీ వెళ్ళదన్నమాట. దీని స్కోప్ ఇదే. ఒక రూమ్ ఉందండి. ఆ రూమ్ యొక్క స్కోప్ ఏంటంటే ఆ 4 గది లోపల మధ్య ఉన్న ప్రదేశమే. క్రికెట్ గ్రౌండ్ ఉంది. క్రికెట్ గ్రౌండ్ ఆడేది లోపల ఆ స్టేడియం లోపల ఆ గ్రౌండ్లోనే. ఆ గ్రౌండ్ దాటి బాల్ అయితే పోదు. బ్యాట్స్మెన్ బోర్డు, బౌలర్ బోర్డు ఎవరు బోర్డు అంటే ఆ లోపలే ఉండాలి. ఎప్పుడైతే ఆ మధ్యలో రౌండ్ ఉంటుందో మనకి లైన్ గీస్తారో దాని లోపలే ఉండి ఆడాలి. బయటకి పోయి ఆడితే అది ఆట కాదు, వేస్ట్ అనమాట. స్కోప్ దాటిపోయినట్టే మనం అక్కడికి వాడు ప్లేయర్ కదన్నట్టు అర్థం. ఇక్కడ కూడా మనకి ఫంక్షన్కి ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఆ స్కోప్ ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క స్కోప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో. ఇక్కడ మనం ఏది ఇచ్చినా సరే యాక్సెస్ చేస్తుంది ఫంక్షన్ అనేది. ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చాం మెసేజ్ అని చెప్పేసి. ఇక్కడ మనము మెసేజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చాము. ఈ వేరియబుల్కి ఇది హెలో వరల్డ్ అని చెప్పేసి స్ట్రింగ్ అనేది అసైన్ చేసాము. మనం ఇక్కడ మెసేజ్ని కన్సోల్ చేస్తున్నాం, అంటే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి చెప్తున్నాం. బ్రౌజర్లోని కన్సోల్లో మెసేజ్ని మనం కన్సోల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి మెసేజ్ని ఈక్వల్ టు ఇక్కడ మన బ్రౌజర్లో హెలో వరల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అదే ఇక్కడ పైన మెసేజ్ అని పెట్టేసి ఇక్కడ హెలో వరల్డ్ రాసి ఇక్కడ కన్సోల్ చేస్తే అది చూపిది అన్డిఫైన్డ్ అని చెప్పేస్తుంది. అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ రాసామను కన్సోల్ ఎస్ అని చెప్పేసి ఫంక్షన్ దాటి బయటకు వచ్చి రాసామనుకోండి అది కూడా పనిచేయదు. అది కూడా మెసేజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పిస్తుంది. ఎందుకంటే ఫంక్షన్స్ యొక్క ఈ స్కోప్ను దాటి ఇది పనిచేయదు. ఈ స్కోప్ను దాటి ఇది పనిచేయదు. దీని లోపలే ఇది పనిచేస్తుంది. దీని లోపలే దీనికి వాల్యూ అనేది ఉంటుంది. దానికి వాల్యూ ఉండదు. అర్థమైంది కదా. ఇది ఫంక్షన్ స్కోప్.
నెక్స్ట్ ఫంక్షన్ క్లోజర్స్. ఫంక్షన్ క్లోజర్స్. Closures allow functions to retain access to their outer scope even after the outer function has executed, enabling data encapsulation and persistence. ఇదేం చేస్తాయంటే మనకు ఫంక్షన్ లోపల ఫంక్షన్ నెస్టెడ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేస్తాము. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఇక్కడ మనకి అవుటర్ ఫంక్షన్ అంటే ఇది మెయిన్ ఫంక్షన్, ఇది అవుటర్ ఫంక్షన్ అంటే ఇది మెయిన్ ఫంక్షన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ ఫంక్షన్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అయితే ఇంకొక ఫంక్షన్ ఉంది ఇక్కడ, ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ చెప్పేసి ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే దీని మధ్య దీని స్కోపు ఇది అర్థమైంది కదా. దీని స్కోప్ ఇది, దీని స్కోప్ ఏంటంటే ఇది మొత్తం దీని స్కోప్. మనం ఇక్కడ అవుటర్ ఈజ్ ఈక్వల్ 0 అని రాసాం. అవుటర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాము, దానికి 0 అనేది అసైన్ చేసాము. అయితే దీన్ని మనం ఇక్కడ దీన్ని ఎక్కడ కాల్ చేస్తున్నాము అంటే కన్సోల్ ఇక్కడ చేస్తున్నాం, ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల అంటే ఈ ఫంక్షన్ లోపల చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, మనము ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ లోపల ఉంది. ఇన్నర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ లోపల ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇది దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్నది కాబట్టి, ఇన్నర్ ఫంక్షన్ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది మనకి కన్సోల్ అవుతుంది అనమాట. కన్సోల్ అవుతుంది ఎందువల్ల అంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0 అని ఇచ్చాము, ఇక్కడ ఫంక్షన్ రాసాము, ఇన్నర్ ఫంక్షన్లో కౌంటర్ ప్లస్ అన్నాము. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు కౌంటర్ని మనం కన్సోల్ చేస్తే ఫస్ట్ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. తర్వాత ప్లస్ అన్నామంటే ఇంక్రిమెంట్ చేసాము, 0 + 1 అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. అప్పుడు ఈ యొక్క అవుటర్ ఫంక్షన్ని మనము గనక దీన్ని కాల్ చేసినట్టయితే అవుటర్ ఫంక్షన్ని మనము ఇంక్రిమెంట్ అనే వేరియబుల్లో పెట్టేసి కాల్ చేసాం. ఇంక్రిమెంట్ అనే వేరియబుల్లో దీన్ని అసైన్ చేసేసి ఇక్కడ ఇంక్రిమెంట్ని మనం కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే 0 ఏమవుతుంది ప్లస్ అయినప్పుడు 0 ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 వస్తుంది కాబట్టి 1 వస్తుంది. ఇది క్లోజర్స్. ఇదేంటంటే క్లోజర్స్ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ ఫంక్షన్ హోస్టింగ్. ఫంక్షన్ డిక్లరేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ హోస్టెడ్, మీనింగ్ దే కెన్ బి కాల్డ్ బిఫోర్ దే ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కోడ్. దీని అర్థం ఏంటంటే మనం ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసేసాం, ఫస్ట్ మనము గ్రీట్ అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేసేసాం, అసలు రాయలేదు. ఫస్ట్ మనం డిఫాల్ట్గా ఏం చేస్తామంటే ఫంక్షన్ రాస్తాము, దాని తర్వాత కాల్ చేస్తాము. ఫస్ట్ మనము ఫంక్షన్ రాసి తర్వాత మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. నార్మల్గా జనరల్గా జరిగేది అదన్నమాట. ఫంక్షన్ రాసిన తర్వాత మనం ఫంక్షన్ దీనికి ఎంత తర్వాత కాల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫంక్షన్ హోస్ట్లో ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఫస్ట్ మనము ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం, తర్వాత ఫంక్షన్ని రాస్తున్నాం. అయినా సరే ఇక్కడ ఏం చేస్తుంది జావాస్క్రిప్ట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ని పైకి తీసుకెళ్తుంది. ఫంక్షన్ని పైకి తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే గ్రీట్ని కిందకి పెట్టేసి ఫంక్షన్ని పైకి తీసుకెళ్తుంది. దానివల్ల నార్మల్ మోడ్లోకి ఆటోమేటిక్గా ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు ఇష్యూ రాదనమాట, ఎర్రర్ కూడా రాదు. ఇలాగా మనము చేయటాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హోస్టింగ్ అంటారు. ఫంక్షన్ హోస్టింగ్ జరగవచ్చు, వేరియబుల్ హోస్టింగ్ కూడా ఉంటుంది. వేరియబుల్ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఎసెండ్ చేయకుండా మనం వేరియబుల్ వాడతాం, తర్వాత కింద డిక్లేర్ చేస్తాము. దాన్ని ఏం చేస్తుందంటే పైకి తీసుకెళ్ళి ఫంక్షన్ని కింద తీసుకొస్తుంది. అది జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చేస్తుంది అనమాట. దాన్ని ఫంక్షన్ హోస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్, మీనింగ్ దే కెన్ బి అసైన్డ్ టు వేరియబుల్స్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిటర్న్డ్ బై ద అదర్ ఫంక్షన్స్. ఏం లేదు, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే జావాస్క్రిప్ట్లో ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ డైరెక్ట్గా రాసి ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, లేకపోతే ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని ఫంక్షన్ లాగా కాల్ చేయొచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసి దాన్ని కాల్ చేయొచ్చు. ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా వాడి రాసేసి ఆ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా, హైర్ ఆర్డర్ ఫంక్షన్ లాగా. ఇలాగ మనము
చేయటాన్ని ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. ఇలా చేయటాన్ని అంటే ఫంక్షన్స్‌ని మనం వేరియబుల్‌గా అసైన్ చేయొచ్చు. ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చు. ఒక ఫంక్షన్‌లో ఫంక్షన్‌ని మనము కాల్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్‌లో ఇంకో ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. ఇలాగ మనము రకరకాలుగా మనము చేస్తుంటాము ఫంక్షన్స్‌ని. ఇలాగ చేయడాన్ని ఏమంటారండి ఫస్ట్ క్లాస్. అందుకనే దీన్నేమంటారు ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. అందుకనే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటారు. ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్ కాన్సెప్ట్స్. ఫంక్షన్ స్కోపు, ఫంక్షన్ క్లోజర్స్, ఫంక్షన్ హోస్టింగ్ అండ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఇది మనము అసలు జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ యొక్క యూజెస్ ఏంటి? ఫంక్షన్స్ యొక్క టైప్స్ ఏంటి? ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పేసి మనము నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.